హాయ్ అండి ఆల్, వెల్కమ్ టు వర్ష కుకింగ్ వీడియోస్. ఇప్పుడు మనం చేసుకునే దొండకాయ ఫ్రై. దానికి దొండకాయలు కట్ చేసుకోవాలండి. ఫస్ట్గా మంచిగా సన్నంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను చూపించే విధానంలో కట్ చేసుకోవాలండి. ఈ దొండకాయలు ఇలాగే సన్నంగా కట్ చేసుకున్న తర్వాత ఒక 2 లేదా 3 మిర్చి కట్ చేసుకోవాలండి. పచ్చిమిర్చి కట్ చేసుకున్న తర్వాత ఆనియన్ కూడా కట్ చేసుకోవాలండి. పొడవులో ఆనియన్ కట్ చేసుకోవాలి. ఆనియన్ కూడా కట్ చేసుకున్న తర్వాత దానికి కావాల్సిన పదార్థాలు చూపిస్తానండి. ఇలా సన్నంగా దొండకాయలు కట్ చేసుకున్నాక ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, పొడిమిరం అండి, కొంచెం తగినంత సాల్ట్, మినప్పప్పు, శనగపప్పు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా అండి తగినంత, కొత్తిమీర ఆకండి, అలాగే కుడక పొడి కొంచెం, కరివేపాకు, అల్లం వెల్లిపాయ అండి. దానికి కావాల్సిన పదార్థాలు. ఆయిల్ పోసుకున్నాక దానిలో ఆవాలు, జీలకర్ర వేగించుకోండి. వేగించుకున్న తర్వాత ఇంతకుముందు చూపెట్టిన శనగపప్పు అలాగే మినప్పప్పు కూడా ఇందులోనే ఆయిల్లో మంచిగా వేగించుకోండి. ఇవి వేగాక మంచిగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో నేను ఇంతకుముందు పచ్చిమిర్చి అన్నాను కదా, ఆ పచ్చిమిర్చిని కూడా ఇందులోనే వేసుకోవాలండి. ఆ తర్వాత ఎండుమిర్చి కూడా ఇందులో వేయండి. ఎండుమిర్చి కూడా 3 లేదా 4 అండి, అంతకంటే ఎక్కువ అవసరం లేదు. ఎందుకంటే మళ్ళీ ఇందులో పొడిమిర పోస్తాం కదా. ఇందులో ఇప్పుడు ఆనియన్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఒక్కసారి మంచిగా మిక్స్ చేసుకోవాలండి. అల్లం వెల్లిపాయ కూడా ఇందులో వేయాలి. అల్లం వెల్లిపాయ వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత కరివేపాకు వేసుకోవాలండి. ఇంతకుముందు చూపెట్టిన సన్నంగా కట్ చేసుకున్న దొండకాయలు కూడా ఇందులోనే వేసేసి సాల్ట్ వేసి తగినంత మంచిగా మిక్స్ చేసుకొని క్లోజ్ చేసేయాలి. మళ్ళీ ఒకసారి కాసేపు తర్వాత ఓపెన్ చేసి మళ్ళీ మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకొని ఉడికిందా లేదా చూసుకొని అందులో తగినంత పసుపు, ధనియాల పొడి, జీలకర్ర, గరం మసాలా ఇంతకుముందు మనం చూపెట్టినాం కదా, అది ఇందులోనే వేసేసుకోవాలి. ఇందులో వేసేసుకొని మళ్ళీ మిక్స్ చేసుకోవాలండి. ఇంతకుముందు మిరం అని చెప్పాను కదా, పొడి మిరము, ఆ పొడి మిరం కూడా ఇందులోనే వేసుకోవాలి. నేను సాల్ట్ కలిపింది వేసాను. మీరు క్వాంటిటీని బట్టి మీరు సర్వ్ చేసుకోవచ్చు. అందులోనే మళ్ళీ తర్వాత కుడక పొడి కూడా వేసుకోవాలండి. తర్వాత లాస్ట్లో మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత క్లోజ్ చేసుకొని మళ్ళీ ఓపెన్ చేసి మళ్ళీ మిక్స్ చేసుకొని కొత్తిమీర వేసుకోవాలండి. మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఈ వీడియో చూసే ముందు లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో చేయండి. ఇది ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. ఓకే, బాయ్ బాయ్.